ఉంది. అన్నా డిఎంకే పార్టీలు కలిసి 120 సీట్లు సంయుక్తంగా ఉన్నాయి కాబట్టి మ్యాజిక్ ఫిగర్ ని వాళ్ళు దాటి ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా చెరుకు 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి కాలాన్ని పంచుకుంటారు. ప్రతిపక్షంలో కూర్చునే కంటే కూడా శత్రువుతో అయినా సరే అధికారం పంచుకుంటే వాళ్ళు మనుగడ ఉంటుంది అని చెప్పి వాళ్ళు ప్రయత్నం అనేది చేస్తున్నారని చెప్పి సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అలాగే వారు కలుసుకున్నటువంటి కొన్ని ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో పన్నీర్ సెల్వం కాడి నుంచి అన్నా డిఎంకే నేతలు వీళ్ళంతా కూడా ఒకే వేదికని పంచుకుని చర్చలు జరిపినటువంటి వీడియోలు అలాగే ఫోటోలు కూడా బయటికి విడుదల అవడం కూడా జరిగిందండి. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ తీసుకునేటువంటి నిర్ణయం, గవర్నర్ గారికి ఆల్రెడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్ గారు ఆల్రెడీ కావలసినటువంటి మద్దతు మాకుంది, మమ్మల్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మీరు సలహాలు చేయమని చెప్పి గవర్నర్ గారికి ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ఏర్పడేటువంటి సంఖ్యాబలం మా దగ్గర ఉన్నదని చెప్పి అతను చూపించడం కూడా జరిగిందండి. ఆయన కలిసిన తర్వాత అన్నా డిఎంకే కలుస్తాయని ఒక ఊహాగానాలు తెర మీదకి రావటం వల్ల తమిళనాడు రాజకీయాల్లో చాలా రసవత్తంగా ఉందండి. తమని నమ్మి మేము ఓట్లు వేసినటువంటి విజయ్ అధికారం చేపట్టకపోతే కొంతమంది ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి సామాజిక మాధ్యమాల్లో కూడా పోస్టులు పెట్టడం కూడా జరిగిందండి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మనం చూస్తే విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ ప్రభుత్వం కూడా ఎంతకాలం ఉంటుంది అనేది కూడా మనం చెప్పలేమండి. ప్రతి 6 నెలలకు ఒకసారి అవిశ్వాస తీర్మానం పెట్టుకునేటువంటి హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. ఆ అవిశ్వాస తీర్మానంలో సంఖ్యాబలం తను నిరూపించుకోలేకపోతే ఖచ్చితంగా వారు ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే అతను మ్యాజిక్ ఫిగర్ దాటలేదు, కేవలం సంకీర్ణ ప్రభుత్వాన్ని వేరే పార్టీలతో కలిసి ఏర్పాటు చేసుకునేటువంటి ప్రభుత్వం కింద కనబడుతుంది. కాబట్టి ఎప్పుడు ఎవరు ఉంటారు పార్టీలు, ఎవరు వెళ్ళిపోతారు, అలాగే ప్రతిపక్షాలు 2 ఏకమైతే దీని పరిస్థితి ఏంటని చెప్పి కూడా భవిష్యత్తు కాలంలో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే అన్నా డిఎంకేతో ఒకవేళ గన పొత్తు పెట్టుకుని బీజేపీ ఒక సీటే గెలిచింది కాబట్టి దాని గురించి ప్రజలకు అడ్జస్ట్ చేసి చెప్పుకుని అన్నా డిఎంకేతో వెళితే ఎక్కువ లాభం విజయ్కి చేకూరే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు 2 బలమైనటువంటి అధికార పక్షాలు, గతంలో ఇరువురు కూడా అధికారం ముఖ్యమంత్రిగా అనుభవించిన వ్యక్తులు, రేపొద్దున వాళ్ళిద్దరి మధ్యలో క్లాషెస్ వస్తాయండి. ఏముంటాయంటే వాళ్ళు పైన బాగున్నా కానీ కింద స్థాయిలో వాళ్ళ వ్యక్తులు ఎవరైతే కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ సీట్లు సర్దుబాటు చేసుకోవడంలో కానీ పదవుల్ని సర్దుబాటు చేసుకోవడంలో కానీ కొంత అనిశ్చిత ఏర్పడుతుందండి. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, బాగానే ఉంటది. తర్వాత కాలంలో వారిద్దరు ముఖ్యమంత్రులు చేసినట్టు అనుభవం ఉంది. వారికి అనుచరులు మాకు ఎక్కువ మంత్రి పదవులు కావాలి, నాకు ఎక్కువ మంత్రి పదవులు కావాలి. ఒకవేళ ఇచ్చినటువంటి మంత్రి పదవుల్లో ఎవరైనా సంతృప్తి చెందక ఆశావాహులు ఎక్కువ ఉంటే వాళ్ళు మళ్ళీ విజయ్కి బయటకు వెళ్ళిపోయి మేము మాకు తెచ్చుకుంటాం అంటే అది కూడా అలాంటి అవకాశాలు కూడా ఉంటాయి కదండి. ఖచ్చితంగా విజయ్కి లాభం చేకూరేటువంటి అంశం ఉంది. 2 ప్రతిపక్షాలు ఏకమై ఒకే ప్రతిపక్షంగా మారితే ఇంకా పోటీ అనేది త్రిముఖ పోటీ కాకుండా ద్విముఖ పోటీ కింద ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల ఏమవుతుందంటే ప్రతిపక్షాల యొక్క బలం తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. భవిష్యత్తు కాలంలో ఇరువురు పోటీ చేసినటువంటి స్థానాలు ఏవైతే 200 స్థానాలు వాళ్ళు ఆ స్థానాలనే పంచుకోవాలండి భవిష్యత్తు ఎన్నికల్లో. కానీ విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉంది. ఒకవైపు బీజేపీ చెప్తుంది సౌత్లో మేము పాగా వేయబోతున్నామని, అయితే కాంగ్రెస్ కూడా చెప్తుంది ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప మేమంతా కూడా పాగా వేసేసాం ఆల్రెడీ, దీనికి ధీటుగా వచ్చేదానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారంటానికి కేరళంలో యూడీఎఫ్ చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు టీవీకే పార్టీతో 5 సీట్ల ద్వారా లాబింగ్ కూడా గట్టిగానే చేసేటట్టుంది కాంగ్రెస్. ఇక మరి దీదీ వెళ్ళిపోవటం ద్వారా, ఎందుకంటే గతంలో అది ఎప్పటి నుంచో కమ్యూనిస్టులు కోటను బద్దలు కొట్టుకుని టీడీపీ తృణమూల్ కాంగ్రెస్ వెళ్ళిపోవడం ద్వారా, దీదీ వెళ్ళిపోవడం ద్వారా కాంగ్రెస్కి బీజేపీకి అక్కడ వారు జరిగే అవకాశం ఉంది. ఎటు చూసుకున్నా ఎక్సెప్ట్ బెంగాల్, మిగతా సౌత్లో ఎటు చూసుకున్నా కూడా రానున్న రోజుల్లో బలీయమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్లో తప్ప కాంగ్రెస్ ఎదిగే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ ఎదిగే అవకాశం ఉన్నదా అంటే ఓల్ ఇండియా కూటమి మొత్తం లెక్కేస్తేనే ఈ రోజున సంఖ్యాబలం రీత్యా అధికార పార్టీని ఎదుర్కొనేటువంటి శక్తి లేదండి. ఇప్పుడు భవిష్యత్తులో చూస్తే కాంగ్రెస్ పార్టీ ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో పాండిచ్చేరి అలాగే అస్సాం ఏదైతే పశ్చిమ బెంగాల్ ఈ 3 స్థానాల్లో కూడా
ఘోర పరాజయం. ఒక కేరళలోను, ఒక తమిళనాడులో మద్దతు మాత్రమే, టీవీకే మద్దతు. అసలు వీళ్ళ ప్రభావం ఏమాత్రం లేదు. వాళ్ళు నాకు తెలిసినే లోటు గెలిచారు. అలాగే కేరళలో కూడా ఎప్పుడు గెలవలేనటువంటి బీజేపీ, ఒక సీట్ మాత్రమే పరిమితమైన బీజేపీ ఈసారి తమకంటూ 2 సీట్లని గెలుచుకోవడం అనేది ఒక వాళ్ళ బలం కూడా పెరిగిందని చెప్పొచ్చు కదండి. అంటే రోజు రోజుకి తమ బలం లేనటువంటి చోట కూడా 15 సంవత్సరాల పాటు దిగి కూటమి ప్రభుత్వానికి, ఏదైతే ఇండియా కూటమి సపోర్ట్ చేసినటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఈ రోజున అధికారం కోల్పోవడం అనేది కాంగ్రెస్ గట్టి ఎదురు దెబ్బ అండి. రైట్. అలాగే చెప్పండి చెప్పండి. దక్షిణాది రాష్ట్రాల్లో బాగా వేయాలని బలంగా తీసినటువంటి ఏదైతే బీజేపీ ఉందో, భవిష్యత్తు కాలంలో తెలంగాణలో కూడా సీన్ రిపీట్ అవుతుంది. పశ్చిమ బెంగాల్ లాగా ఖచ్చితంగా బీజేపీ హవా కొనసాగుతుంది, బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఢిల్లీ పెద్దలు ప్రత్యేకంగా హైదరాబాద్ ని ఎన్నుకోవటం, వాళ్ళు ఎప్పటి నుంచో కొట్టాలనుకున్న బీజేపీ పశ్చిమ బెంగాల్ కొట్టేయడం, అలాగే ఢిల్లీని ఎప్పటి నుంచో కొట్టాలనుకున్న ఢిల్లీని స్వాధీనం చేసుకోవడం. అంటే పరిస్థితులు బెంగాల్లో వేరుగా ఉన్నాయి పరిస్థితులు, తెలంగాణలో వేరుగా ఉన్నాయి అనుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు బెంగాల్కి ఇక్కడికి కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ హవా గతంలో తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా ఉంది, ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంది కదా. ఇప్పుడు చూస్తున్నామండి, రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఈ హైడ్రా ఉందో, ఆ హైడ్రా యొక్క వీడియోలు, ప్రకంపనలు సామాజిక మాధ్యమాల ద్వారా అది చేసి మంచి పనైనా కానీ ఎక్కువ మొత్తంలో పేద బడుగు బలహీన వర్గాల మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది. అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అక్కడ కూడా సొంత కొంపటి అనేది ఏర్పడింది. ఏదైతే బిఆర్ఎస్ కవిత టిఆర్ఎస్ అని మళ్ళీ ఇంకో పార్టీ పెట్టడం, సొంత పార్టీ వ్యక్తుల మీద బురద జల్లటం, ఇటువంటి అన్ని వాళ్ళని నీట్గా మాటలతో ఎదుర్కోవడం, ఇవన్నీ మనం గమనిస్తే టిఆర్ఎస్ బిఆర్ఎస్ కూడా రెండు బాహాబాహి అని చెప్పి ఈ రోజు పోటీలో దిగడం. ఇక్కడ ఇంకొకటి మిమ్మల్ని అడగాలి. ఇక్కడ టీవీకే పార్టీతో స్టార్టింగ్ నుంచి కూడా కేసీఆర్ గారు ఎప్పటికైనా విజయ్ సీఎం అవుతాడని ఆయన కలవటం కూడా జరిగింది. అదేవిధంగా చూస్తే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా వల్లనే ఇప్పుడు టీవీకే పార్టీ ఇంత బాగా వచ్చింది, అక్కడ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరూ కూడా కొంతమంది టీవీకేకి పట్టం కట్టారు, నా బొమ్మ చూపించినందుకని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు టీవీకే అండ్ బీఆర్ఎస్ కలిపి చక్రం తిప్పే అవకాశం ఉందంటారా? సార్, దక్షిణాది రాష్ట్రాల్లో సంఖ్యాబలం ఈ రోజున మెజారిటీ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ ఉన్నటువంటి బీజేపీ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపుగా పాగా వేసినటువంటి బీజేపీయే ఈ రోజు మహిళా బిల్లు ఓటమి చూస్తుందండి. మరి అలాంటిది 3 రాష్ట్రాల్లో ఉండేటువంటి వీళ్ళకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ 11 సీట్లు పరిమితం అయిపోయారు. కేసీఆర్ గారు అసలు అధికారంలోనే లేరు, టీవీకే మ్యాజిక్ ఫిగర్ నే దాటలేదు. ఇందులో 3 కూడా అధికారంలో లేనట్టే లెక్కండి. వర్షాకాల సమావేశాల్లో లోక్సభలో ఇప్పుడు ఈ బిల్లులు 2 ప్రవేశపెట్టే అవకాశం ఉందంటారా? బెంగాల్లో ఆల్రెడీ గెలిచారు, ఇక తృణమూల్ కాంగ్రెస్ నుంచి అనివార్యంగా కొంతమందిని బీజేపీలోకి వెళ్ళిపోవచ్చు, ఇక డిఎంకే నుంచి కూడా కొంతమందిగానే వెళ్ళిపోతే ఈ 2 బిల్లుల్ని వర్షాకాల సమావేశాలు లోక్సభలో ప్రవేశపెట్టి పాస్ చేయించుకునే అవకాశం ఉందా బీజేపీ? 100% అండి. ఆల్రెడీ అమిత్ షా గారిని ఏదైతే ఇండియా కూటమి కొన్ని ప్రశ్నలు అడిగినాయి, మాకు ఆ బిల్లు యొక్క ముసాయిదా మాకు డ్రాఫ్టింగ్ మాకు ఇప్పించమని కోరారు. వాళ్ళు కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనల ప్రకారం ఎన్డీఏ కూటమి కూడా అంగీకరించి ఆ సూచనల్లో ఉండేటువంటి కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. గతంలో ఆల్రెడీ ఈ మహిళా బిల్లు పాస్ అవడం కూడా జరిగిందండి. 106 భారత రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇది ఆల్రెడీ అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందారు. ఈసారి ఖచ్చితంగా ఈ 2 బిల్లులు కూడా ఆమోదం పొందుతాయని ఘంటాపథంగా చెప్పదు. ఎందుకంటే ప్రతిపక్షాలు దాన్ని పూర్తిగా అడ్డుకోలేదండి. దాంట్లో ఉండేటువంటి కొన్ని విషయాల్లో వాళ్ళకి వీళ్ళకి అభిప్రాయ భేదాలు రావటం, 50% వాళ్ళకి పెంచారని చెప్పి 50% పెంచమని వీళ్ళు కోరటం, ఈ విధానాల వల్ల వాళ్ళు కోరినటువంటి ఈ విధానాలు ఆ బిల్లులు లేకపోవటం వల్ల వాళ్ళు వ్యతిరేకించారు. ఖచ్చితంగా మహిళా బిల్లు ఖచ్చితంగా ఈ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఈ మళ్ళీ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారుతుంది, మహిళా లోకానికి గౌరవం ఏర్పడుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. రైట్ అండి, మళ్ళీ మాట్లాడతాను. మనం పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, ఏది ఏమైనప్పటికీ కూడా ఒక 2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు సార్ టీవీకే పార్టీ గురించి? ఈ అసెంబ్లీలో మీరు నిరూపించుకుంటామంటే ఎప్పటికో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు? నిజంగా అసెంబ్లీలో నిరూపించుకునే టైంలో మరిన్ని డ్రామాలు జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, డిఎంకే ఏఐడిఎంకే 2 కలిసి
మేము ప్రభుత్వం ఫామ్ చేస్తామని చెప్తే తప్ప విజయ్ గారి